వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో 8 మార్క్స్ స్కోర్ చేయగలరు. ఈ వీడియో కన్నా చూస్తే 8 మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేయగలరు. ఓన్లీ 3 టైప్స్ ఉన్నాయండి, ఓన్లీ 3 టైప్స్. దానిలో ఫస్ట్ టైప్ వచ్చేసి క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సొల్యూషన్ చూసుకున్నట్లయితే √2 అనేది రియల్గానే ఇర్రేషనల్ నెంబర్, కానీ √2 అనేది ఒరిజినల్గానే ఇర్రేషనల్ నెంబర్ అయినప్పటికీ దాన్ని ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయమని చెప్పి ఈ క్వశ్చన్ వస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు పబ్లిక్లో సెక్షన్ 4లో ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, స్టెప్ బై స్టెప్, ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంట్ అండి. ఒక స్టెప్ మిస్ అయినా కూడా మీకు 1/2 మార్క్ 1 మార్క్ ఇలా కట్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా స్టెప్ టు స్టెప్ నేర్చుకోండి. సొల్యూషన్. సో √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి మనం ఇర్రేషనలే ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి దాన్ని మనం రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకోవాలి. Let us assume that √2 is a రేషనల్ నంబర్. రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకుంటేనే మనం ఇర్రేషనల్ని ప్రూవ్ చేయగలం. ఎందుకంటే ఇది అసలు రేషనల్ నెంబర్ కాదు, ఇది ఇర్రేషనల్ నెంబరే. సో దాన్ని మనం ప్రూవ్ చేయాలనుకుంటే √2 అనేది రేషనల్ నెంబర్గా అనుకోవాలి. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ కండిషన్, √2 is equal to a by b where a comma b belongs to z, b not equal to 0. ఇది రేషనల్ నెంబర్ యొక్క కండిషన్ కదా. a కామా b అనేది ఇంటీజర్స్ అయి ఉండాలి, b అనేది 0 కాకూడదు, అండ్ a and b are co-primes. And a comma b are co-primes. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు, that implies squaring on both sides. √2 whole square is equal to a square by b square. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా, a by b హోల్ స్క్వేర్. చూడండి, మీరు మ్యాథ్స్ ఈజీగా చేయాలనుకుంటే మీకు కండిషన్స్ రూల్స్ తెలిసి ఉండాలండి. ఇక్కడ స్క్వైర్ రూట్ క్యాన్సల్, ఈ రెండింటికి అసలు పడదు. స్క్వైర్ ఇవి ఎక్కడ కనపడితే అక్కడ క్యాన్సల్ చేసేయాలి, రూట్ క్యాన్సల్. నెక్స్ట్ ఏం మిగులుతుంది, ఇంకా 2 is equal to a square by b square. స్క్వేర్ అనేది ఏకి బీకి చేయాల్సి ఉంటుంది. సో that implies b square అనేది యువతలకు వచ్చేసింది. 2b square is equal to a square. This is the first equation. నెక్స్ట్ ఇక్కడ 2 divides a square. 2 అనేది a square తో డివైడ్ అవుతుంది. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు, 2 divides a అని కూడా మనం రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో ఇప్పుడు 2 divides a అనేది ప్రూవ్ చేసినాం కదా, నెక్స్ట్ 2 divides b అనేది కూడా ప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో ప్రూవ్ చేయాలనుకుంటే మనం ఏమనుకోవాలి, నెక్స్ట్ లెట్ a ఈక్వల్ టు 2c, ఏదన్నా సమ్ కాన్స్టాంట్ అనుకోవాలి. అగైన్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అవుతుంది. చూడండి, ఇక్కడ a స్క్వేర్ ప్లేస్లో 2b స్క్వేర్ రాసుకోవచ్చా? a స్క్వేర్ ప్లేస్లో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ కదా, అప్పుడు 4c స్క్వేర్ అవుతుంది. ఇది ఎలా వచ్చింది అనేది కూడా రాయాలి.
ఫ్రమ్ 1 ఎలా వచ్చింది అనేది కూడా మీరు రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, 2 2 క్యాన్సిల్ అవుతుంది. b² ఈజ్ ఈక్వల్ టు 2c² అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేసినాం. 2 డివైడ్స్ b² అంటే ఏం రాసుకోవచ్చు, 2 డివైడ్స్ b అని కూడా రాయొచ్చు. సో హియర్ 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b అవుతుంది. 2 అనేది అక్కడ 2నే వచ్చింది, ఇక్కడ 2 డివైడ్స్ b అని వచ్చింది, ఇక్కడ 2 డివైడ్స్ b అని వచ్చింది. సో 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. Therefore it is a false. It is false because a and b are co-primes. Our assumption is false. So root 2 is irrational number. ఇది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఎగ్జామ్లో రూట్ 2నే అడుగుతారా అంటే రూట్ 2 అడగడు. అడగొచ్చు, అడగకపోవచ్చు. రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఇలా అడగొచ్చు అనమాట. సో జస్ట్ వాల్యూస్ ఒకటి చేంజ్ అవుతాయి, మ్యాటర్ మొత్తం సేమ్ అవుతుంది. సో జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ అనేది మీరు నేర్చుకున్నారంటే 8 అవుట్ ఆఫ్ 8 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలరు. చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు ఎలా అడగవచ్చు అంటే షో దట్ 5 minus root 3 is irrational number. టైప్ 2 ఇది. మళ్ళీ ఇది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. సొల్యూషన్ సేమ్ ప్రాసెస్. let us assume that 5 minus root 3 is a rational number. సేమ్ నెక్స్ట్ ఏం చేస్తాం, that implies that implies 5 minus root 3 is equal to a by b కి ఈక్వల్ టు చేయాలి. ఎందుకంటే దీన్ని రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం కాబట్టి ద డెఫినేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q where a comma b belongs to z and b not equal to 0. It is a condition, and a comma b are co-primes. ఇప్పుడు చూద్దాం. సో 5 minus root 3 is equal to a by b. ఫైవ్ అనేది అవతలకి పంపిద్దాం. మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు a by b మైనస్ అవతల +5 ఉండే కాబట్టి యువతలకు వచ్చేసరికి -5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మైనస్ అనేది ఉండకూడదు. సో మల్టిప్లై ఆ మైనస్ పోవడానికి మల్టిప్లై మైనస్ ఆన్
బోత్ సైడ్స్ ఏమవుతుంది, -3 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఏ బై బి అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ √3 ఈజ్ ఈక్వల్ టు 5b మైనస్ ఏ బై బి. సిన్స్ 5 విసాలు చూడండి, 5 ab ఆర్ ఇంటీజర్స్, 5b మైనస్ ఏ బై బి ఈస్ రేషనల్ నంబర్. వై? బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఇది ఏ ఫామ్లో ఉంది, 5b మైనస్ ఏ బై బి p by q ఫామ్గా ఉంది. ఇది రేషనల్ నంబర్. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. మళ్ళీ √3 పరిస్థితి ఏంటి, 5b మైనస్ ఏ బై బి అనేది రేషనల్ నంబర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q ఫామ్లో ఉంది కాబట్టి అది రేషనల్ నంబర్. మళ్ళీ √3 పరిస్థితి ఏంటి, సో మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం √3 ఈజ్ ఆల్సో, మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం √3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నంబర్, మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం. కానీ నిజానికి √3 అనేది ఇర్రేషనల్ నంబర్. సో ఇక్కడే మనం మిస్ అవుతాం. √3 ఇప్పుడు 5b మైనస్ ఏ బై బి అనేది ఇది 5b మైనస్ ఏ బై బి అనేది రేషనల్ నంబర్. అట్లాంటప్పుడు ఈక్వల్ టు ఉంది కదా, అంటే ఈ రెండు ఒకటే అని అర్థం. ఈక్వల్ టు ఉందంటే అప్పుడు ఇది కూడా రేషనల్ నంబరే. నిజానికి √3 అనేది ఇర్రేషనల్ నంబర్. సో ఇట్ ఈస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈస్ ఇర్రేషనల్. It is contradicts the fact that is √3 is irrational. నిజాన్ని తప్పుదోవ పట్టించడం, అది ఒరిజినల్ గా √3 అనేది ఇర్రేషనలే. సో therefore our assumption is false. Therefore 5 minus √3 is an irrational. దీన్ని ఇలా ప్రూవ్ చేయాలి. ఇది కూడా టైప్ 2లో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. టైప్ 2లో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. మళ్ళీ 5 మైనస్ √3నే ఎగ్జామ్లో అడుగుతాడా అంటే అడగొచ్చు, అడగకపోవచ్చు. మళ్ళీ ఇలా కూడా అడగొచ్చు, 5 మైనస్ √3 అడగొచ్చు, 2 ప్లస్ √3 అడగొచ్చు, 3 ప్లస్ √5 అడగొచ్చు, 2√3 అని కూడా అడగొచ్చు. ఇలా ఎలాగైనా అడగొచ్చు. √2 అనేది ఒకటే ఉంటుంది, రూట్ అనేది ఒకటే ఉంటుంది అనమాట. సో ఇలా అడిగినప్పుడు ఈ సిస్టమ్ ఫాలో కావాలి. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాల్సిన ఏం అవసరం లేదు, ఈజీగా చేసేయచ్చు. మళ్ళీ టైప్ 3 ఎలా ఉంటుందో చూద్దామండి ఒకసారి. టైప్ 3 ఎలా ఉంటుంది, show that √2 plus √3 is irrational. Show that √2 plus √3 is irrational. దీనికి సొల్యూషన్ రాద్దాం. సేమ్ మెథడ్. Let us assume that √2 plus √3 is a rational number. Let us assume that √2 plus √3 is a rational number. Next step ఏంటి చెప్పండి. So rational number అన్నప్పుడు what is rational number? Rational number, it is in the form of p by q. √2 plus √3 is equal to a by b, where a comma b belongs to z, and ఇంకో కండిషన్ ఏంటి, b అనేది నాట్ ఈక్వల్ టు 0.
and AB are co-primes. దీనికి చూడండి, దీనికైతే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో √2 plus √3 whole square is equal to a by b whole square. సో ఈ ఫార్ములా ఇది ఇట్ ఈస్ ఇన్ ద ఇది చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 7th క్లాస్ 6th క్లాస్ నుంచి ఫార్ములా వస్తూనే ఉంటుంది. సో ఆ మెథడ్లో మనం ఇప్పుడు రాసుకోవాలి. √2 స్క్వేర్ a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే ఏంది √2, b అంటే ఏంది √3 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు నేను చెప్పా కదా, స్క్వేర్కి రూట్కి పడదు, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. 2 + 3 + 2 ఇంటూ 2 రూట్లోనే ఉన్నాయి కాబట్టి మనం మల్టిప్లై చేయొచ్చు. √3 2 3s 6 a స్క్వేర్ బై బి స్క్వేర్. 2 + 3 ఎంత 5. 5 + 2√6 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై బి స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 5 అనేది అవతలకి పంపించాలి. 2√6 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 5. ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ 5b స్క్వేర్ బై బి స్క్వేర్. నెక్స్ట్ 2 అనేది కిందికి పంపించాలి. √6 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 5b స్క్వేర్ బై 2b స్క్వేర్. ఇక్కడ నుంచి మళ్ళీ మ్యాటర్ సేమ్ లైక్ సెకండ్ టైప్ 2. సిన్స్ 2, 5 a, b are integers, then a square minus 5b square by 2b square is a rational number. Why? Because it is in the form of p by q. అట్లాంటప్పుడు ఏమవుతుంది? √6 is also √6 is also రేషనల్ నంబరే అవుతుంది. సో దానికి ఒరిజినల్గా ఏంటి? √6 అనేది రేషనల్ నంబర్. సో it contradicts the fact that √6 is irrational. Our assumption is false. Therefore √2 plus √3 is rational number. చూడండి, ఈ 3 టైప్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 3 టైప్స్ కన్నా మీరు నేర్చుకున్నట్టయితే 8 మార్క్స్ అనేవి కన్ఫర్మ్. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ మరిన్ని వీడియోస్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.